తప్పిపోయిన కుమారుడు. తండ్రి వాడిని పట్టి పెట్టుకున్నంతకాలం వాడు మాట వినలా. ఏం చేస్తాడు తండ్రి? వదిలేశాడు. మనవాడు దూర దేశం వెళ్ళాడు, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేస్తున్నాడు. తండ్రి వదిలేశాడు వాడిని. వద్దబ్బా వాడిని అటు సాగుతాను. వాడికి మారు మనసు వచ్చిందంట. మారు మనసు ఇంగ్లీష్లో ఏమంటారు? రిపెంట్. అసలు రిపెంట్ అంటే ఏంటి? రీ అంటే మరలా, పెంట్ అంటే 7 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. కట్టేసిన తర్వాత దాని మీద ఒకటి కడతారు. ఏ హౌస్ అది? అదే మరి. కిందున్న 7 అంతస్తులు ఒక విధంగా కడతారు, పెంట్ హౌస్ మాత్రం డిఫరెంట్ కట్టుకుంటారు, డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటారు. వీటన్నింటికంటే శ్రేష్టంగా కట్టుకుంటారు. అవునా కదా? దాన్నే పెంట్ హౌస్ అంటారు. రిపెంట్ అంటే ఏంటో తెలుసా?